ఓం శాంతి. ఈరోజు చాలా బ్యూటిఫుల్ క్లాస్ విందమ్మా. బాబ్దాదా చెప్పిన మహావాక్యాల్లో ఏంటి ఆ క్లాస్ అంటే, నేను చాలా లాస్ట్ వచ్చాను, మరి ఎలా ముందుకెళ్ళాలి, నాకు కూడా అష్టరత్నాల్లో రావాలని ఉంది, సో దానికి ఏం చేయాలి, పురుషార్థం మరి తెలియాలి కదా. అది స్వయం భగవంతుడు చెప్పిన మాటల్లో లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్. ఇది పాపం చాలా హార్డ్ వర్క్ చేసి స్పార్క్ వాళ్ళు తయారు చేశారు మన కోసం. ఎందుకనంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ బుక్స్ తయారవ్వవు. అలానే మనం కూడా హార్డ్ వర్క్ చేసి లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ వచ్చేద్దాం. ఓకేనా, రెడీ. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. కొత్త వారు ఎవరైనా వస్తే వారికి వివరంగా అర్థం చేయించాల్సి వస్తుంది, లేకుంటే ఈ విషయాల్ని వారు అర్థం చేసుకోలేరు. శుద్ధ బుద్ధి గల పిల్లలు వెంటనే అర్థం చేసుకుంటారు. 30 సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నవారి కంటే 30 రోజులు జ్ఞానంలో ఉన్నవారు ముందుకు వెళ్ళగలుగుతారు. 30 years ఈక్వల్ టు 30 days. పాసిబుల్ అవుతుందా? చూడండి బాబా ఎలా చెప్తున్నారు. 30 సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నవారి కంటే 30 రోజులు జ్ఞానంలో ఉన్నవారు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి లేటుగా వచ్చాము అనుకోవద్దు, పిల్లలు పురుషార్థం చేయండి అని బాబా చెప్తున్నారు. ఏ విధంగా కాలేజ్లో లేటుగా జాయిన్ అయిన వారు ఎక్కువసేపు చదువుకుని మిగతా వారితో సమానంగా అవుతారో, అలా మీరు కూడా బాగా చదువుకుని వారితో సమానంగా అవ్వండి. ఆధారమంతా చదువు మరియు యోగంపై ఉంది. ఇది 15/2/2021లో చెప్పారు. చాలా కాలం నుండి జ్ఞానంలో ఉన్నవారి కన్నా మనం ముందుకు వెళ్ళలేమని అనుకోవద్దు. కేవలం 3 నెలలు జ్ఞానంకి వెళ్ళగలుగుతున్నారు. ఇది కూడా ఒక విశేషత. ఈ ఆత్మబుద్ధి చాలా తీక్ష్ణంగా ఉందని అంటూ ఉంటారు కదా. ఇది ఎప్పుడు చెప్పారు బాబా? 10/5/2021లో చెప్పారు. బంధన ముక్తులైన వారి గుర్తులేంటి? బంధన ముక్తులైన వారు సదా యోగయుక్తంగా ఉంటారు. మరి యోగయుక్తులైన వారు ఎలా ఉంటారు? ఎంతగా యోగయుక్తులుగా ఉంటారో ఇతరుల నుండి సహయోగం అంతగా పొందగలుగుతారు. యోగయుక్తంగా ఉంటే మనకి సహయోగం అడగవలసిన అవసరం లేదు, సహజంగానే పొందుతారు. ఇతరుల నుండి సహయోగం పొందాలనుకుంటే యోగం చేయండి. యోగికి సహయోగం ఎందుకు ప్రాప్తిస్తుంది? ఎందుకంటే బీజంతో యోగం ఏర్పడింది కాబట్టి. బీజంతో సంబంధం మరియు స్నేహం ఉన్న కారణంగా సహయోగం అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి బీజంతో సంబంధం ఉన్నవారు సహజంగా సర్వ ఆత్మల నుండి సహయోగాన్ని పొందుతారు. ఏ విధంగా సాధారణ వృక్షం నుండి ఫలాలు పొందాలంటే ఏం చేస్తారు? అదేవిధంగా యోగులకు ప్రతి ఒక్కరితో యోగం జోడించాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరి నుండి సహయోగం లభించాలనే ఆశ ఉండదు. కానీ బీజంతో యోగం అంటే సంబంధం ఉన్న కారణంగా సర్వ ఆత్మలతో అంటే పూర్తి వృక్షంతో సంబంధం ఉండే ఉంటుంది. కాబట్టి సంబంధం యొక్క శ్రద్ధ పెట్టండి. సహయోగి అవ్వాలనుకుంటే నేను ఎంతటి యోగిని అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఒకవేళ సంపూర్ణ యోగి కాకుంటే సంపూర్ణ సహయోగి కూడా కాలేరు, సహయోగాన్ని పొందలేరు. ఎంతగా ప్రయత్నించినా బీజంతో యోగం జోడించకుండా ఇతర ఆత్మలతో సహయోగాన్ని పొందలేరు. కాబట్టి ఇతరుల సహయోగాన్ని పొందాలన్నా, ఇతరులకి సహయోగాన్ని ఇవ్వాలన్నా సహజ పురుషార్థం ఏంటి? బీజంతో సంబంధం అంటే యోగం. యోగం ఉంటే ప్రతి ఒక్కరి నుండి శ్రమపడి ప్రాప్తి పొందే ఆశ కూడా ఉండదు. దగ్గర దారి ఇదే. ఏంటా దారి? యోగం. ఎవరితో? డైరెక్ట్ బీజంతో. అప్పుడు మీరు ఎవరి సహయోగం అవసరం లేదు, శ్రమపడి ప్రాప్తి పొందే ఆశ కూడా అవసరం లేదు, సహజంగా వస్తుంది. సర్వుల సహయోగి సదా యోగయుక్తంగా ఉంటే బంధనముక్తులుగా కూడా తప్పకుండా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే సర్వశక్తులు సర్వ ఆత్మల సహయోగం ఉంటుందో
అక్కడ ఆత్మకు ఏ బంధనాన్ని అయినా తొలగించుకోవడం కష్టం కాదు. బంధనముక్తులుగా కావటానికి యోగయుక్తంగా కావాలి. ఇలాంటి స్థితి ఇప్పుడు తప్పనిసరిగా ఉండాలి. ఏదైతే బంధనముక్త స్థితి గురించి చెప్పారో, శరీరంలో ఉంటూ కేవలం నిమిత్త ఈశ్వర్య కార్యం కోసం ఆధారం తీసుకున్నారు. ఆధీనత లేదు, నిమిత్తంగా ఆధారం తీసుకున్నారు. ఈ విధంగా నిమిత్తంగా ఆధారం తీసుకున్నవారు ఎప్పుడూ ఆధీనం కారు. 13/3/1971 చెప్పారు. ఎప్పటి వరకైతే పరస్పరంలో ప్రత్యక్షం కాకపోతే విశ్వంలో ఎప్పుడు ప్రఖ్యాతి చెందుతారు? విశ్వం ముందు ప్రఖ్యాతం కాకపోతే ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు స్వయాన్ని మరియు బాబాని ప్రఖ్యాతి చేయడానికి మరియు బాబాని ప్రత్యక్షం చేయడానికి ఎప్పుడు అంతిమ పురుషార్థం మరియు తీవ్ర పురుషార్థం ఏది మిగిలిపోయింది? అసలు తీవ్ర పురుషార్థం అంటే ఏంటి? ఏదైతే తీవ్రమైనదో అదే చివరిది. అదేంటో తెలుసా? తీవ్ర పురుషార్థం యొక్క విధానం ఏంటి? విధానం లేకుంటే సిద్ధి కూడా కలగదు. చాలాసార్లు మీకు నేను చెప్పాను, కేవలం ఒకటే పదం. చివరి మరియు తీవ్ర పురుషార్థం యొక్క విధానం ప్రతిజ్ఞ. ఏ విషయంలో అయినా చెయ్యాల్సిందే కాదు, ఇప్పుడే చెయ్యాలి అనే ప్రతిజ్ఞ చేయటమే లాస్ ఆఫ్ ఫాస్ట్. ప్రతిజ్ఞ అనగా సంకల్పం చేయగానే స్వరూపంగా అవటం. లాస్ట్ నుండి ఫాస్ట్ నుండి ఫస్ట్గా వెళ్ళడానికి ఒకటే ఒక పదం ప్రతిజ్ఞ. అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు ఇది చెయ్యాలనుకున్నారో చేసేయడమే, చెయ్యాల్సిందే కాదు, ఇప్పుడే చెయ్యాలి, అంతే స్పీడ్గా వెళ్ళిపోతారు. అంటే సంకల్పం చేయడము అంటే వెంటనే స్వరూపం, ప్రాక్టికల్. ప్రతిజ్ఞ చేయటానికి క్షణం మాత్రమే పడుతుంది. ఎప్పుడు తీవ్ర పురుషార్థం కూడా క్షణంలోనే చేయాలి. ఎందుకంటే చివరి పరీక్ష క్షణంలోనే అయిపోతుంది. చివరి పరీక్ష, చివరి సమయం కూడా నిర్ణీతం అయిపోయింది. పరీక్ష అయితే నష్టమోహులుగా స్మృతి స్వరూపంగా అవటం. ఆజ్ఞాపించగానే నష్టమోహ స్మృతి స్వరూపులుగా కాకపోతే ఉత్తీర్ణులు కాలేరు. కాబట్టి సమయం కూడా క్షణమే. 23/6/1973 చెప్పారు. సమయం అనుసారంగా వర్తమాన స్థితి ప్రతి క్షణం సర్వ ప్రాప్తుల అనుభవం కావాలి. ఈ చివరి సమయం యుద్ధంలో కాదు, సదా విజీగా గడపాలి. ఎందుకంటే బాబా సర్వశక్తులకు యజమానిగా చేశారు, తనకన్నా శ్రేష్ఠ ప్రాప్తికి అధికారులుగా చేసేశారు. ఇలాంటి యజమాని లేదా అధికారులు 2వ 3వ స్థానంలో కాదు, అనుభవంలో మొదటి స్థానంలో ఉండాలి. ఎందులో? అనుభవంలో. విదేశీయులు లాసో ఫాస్ట్ అనబడతారు. ఫాస్ట్ అనగా ఫస్ట్ కదా. ఎవరైతే విదేశీయులు వచ్చారో వారు ఫస్ట్ స్టేజ్ వారే కదా. ఫస్ట్ స్టేజ్ అనగా సదా అనుభవీ మూర్తులు. ప్రతి క్షణం అనుభవాలతో మునిగి ఉండేవారు. తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం అనేవారు కాదు. సదా ఒక్కరి ధ్యాసలో ఉండేవారు మరియు ఒక్కరి ద్వారా సర్వ అనుభవాలు పొందేవారు. వీరినే ఫస్ట్ అంటారు. బాబా కూడా ఇటువంటి పిల్లల పట్ల ఎంతో గర్వంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి నుదిటిలో వీరి భాగ్యం ఏంటి అని భాగ్య రేఖల్ని బాబా కూడా చూస్తూ ఉంటారు. భవిష్యత్తును చూసి హర్షిస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా గ్రూప్లో మంచి మంచి ఆశాదీపాలైన పిల్లలున్నారు. వీరే విశ్వానికి దీపాలుగా అయి బాబా సమానంగా అనేక మందికి దారి చూపించడానికి నిమిత్తంగా అవుతారు అని అంటారు. 8/12/1975 చెప్పారు. మరియు కామనల్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పం చేయండి. ఇతరుల కామనలు పూర్తి చేయడం అంటే ఇచ్చా మాత్రం అవిద్యగా కావటం. వావ్! అంటే ఇచ్చా మాత్ర అవిద్యగా కావటం అంటే మన కామనలు పూర్తి చేసుకోవడం కాదు, ఎలాంటి కామన లేకుండా ఉండడం కాదు. ఇతరుల కామనలను పూర్తి చేయడం అంటేనే ఇచ్చా మాత్ర అవిద్యగా. ఈ సంవత్సరం ఈ పురుషార్థం
చెయ్యండి అని బాబా ఎప్పుడో చెప్పారు. ఏ విధంగా ఇవ్వటం తీసుకోవడం అనబడుతుందో అదే విధంగా ఇతరుల కోరికలు పూర్తి చేయడం అంటే స్వయం సంపన్నంగా కావటం. ఇవ్వటం అంటేనే తీసుకోవడం అనబడుతుందో అదేవిధంగా ఇతరుల కోరికల్ని పూర్తి చేయడం అంటే ఏంటి? స్వయం సంపన్నంగా కావటం. డబల్ వర్క్స్. వర్తమాన సమయంలో అంతిమ మరియు తీవ్ర పురుషార్థం ఏంటంటే ఏకకాలంలో 2 పనులు చేయాలి. ఇతరులకు ఇవ్వటం అంటే స్వయం పొందటం. ఇతరులకు ఇవ్వటం అంటే స్వయం పొందటం. భక్తి మార్గంలో కూడా ఏదైనా వస్తువు లోటు ఉంటే ఆ వస్తువుని దానం చేయమంటారు కదా. ఎక్కడా కూడా మీలో ఏదైనా విశేషత, గుణం, ఏదైనా శక్తి లోటు ఉంటే ఇతర ఆత్మల కోసం సేవ చేయండి. అప్పుడు ఆ సేవకు ప్రతిఫలంగా ప్రత్యక్ష ప్రమాణంగా ఫలాన్ని పొందుతారు. సేవ అంటేనే ప్రతిఫలాన్ని ఇచ్చేది. ఇప్పుడు స్వయం పురుషార్థానికి అంత సమయం లేదు. ఇప్పుడు స్వయం పురుషార్థానికి అంత సమయం లేదు. మొదట్లో అయితే మీరు బాగా అనుభవం చేసి ఆ తర్వాత ఇతరులతో చేయించారు. ఇప్పుడు మీరు చేస్తూ ఇతరులతో చేయించే సమయం, ప్రతి క్షణము, ప్రతి సంకల్పం ఇతరుల సేవ కోసమే కేటాయించాలి. తీవ్ర పురుషార్థం అంటే స్వయం మరియు ఇతరుల పురుషార్థం కలిపి జరగాలి. స్వకళ్యాణం మరియు సర్వుల కళ్యాణం యొక్క భావన కలిసి ఉండాలి. ఒకసారి డబల్ కార్యం జరిగిపోవాలి. అంటే ఒకేసారి డబల్ కార్యం జరగాలి. అప్పుడే ద్వికిరీట దారుణాలని ఉపయోగించుకొని కష్టాన్ని సహజంగా దాటాలి. చూడడానికి అతి కష్టంగా అనిపించినా సహజంగా దాటిపోతారు. పర్వత సమాన కష్టం కూడా దూది పింజలాగా అనుభవం అవుతుంది. ఆవగింజ అయినా కొద్దిగా కఠినంగా ఉంటుంది, కానీ దూది పింజ మెత్తగా తేలికగా ఉంటుంది. 2/1/1978లో చెప్పారు. తమ విశేషతను తెలుసుకున్న వారే విశేష ఆత్మలుగా అవుతారు. ఏ విధంగా పిల్లలు బాబా ప్రేమలో మునిగి ఉంటారో అదేవిధంగా బాబా పిల్లల సేవలో నిమగ్నమై ఉంటారు. బాబాకి పిల్లలు తప్ప ఎవరూ లేరు. పిల్లలకి కూడా బాబా తప్ప ఇంకెవరూ లేరు. పిల్లలు బాబాని ప్రశంసించినట్టు బాబా పిల్లల విశేషతల్ని ప్రశంసిస్తూ ఉంటారు. బాబా పిల్లలు అయ్యారు కాబట్టి ప్రతిరోజు ప్రతి పిల్లవాడి గుణాలు, విశేషతలు బాబా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎలాగైతే రత్నాల వ్యాపారికి ప్రతి రత్నం గురించి తెలుసో అలానే బాబా ప్రతి పిల్లవాడి శ్రేష్టత తెలుసుకుని ఉంటారు. చూడండి, బాబా మనని రత్నాలతో పోల్చాడు. ప్రతి రత్నాన్ని తలుచుకుంటాడంట. ప్రతి రత్నం విలువైనదే, సాధారణమైనది కాదు. చివరి పూస కూడా సాధారణమైనది కాదు. బాబాని గుర్తించిన విశేషత చివరి పూసలో కూడా ఉంది. మీరు చివరిలో వచ్చిన వారు మాత్రమే కాదు, వేగంగా వెళ్ళేవారు కూడా. ఇప్పటి వరకైతే నెంబర్లు నిర్ణీతం కాలేదు. అన్ని నెంబర్లు ఖాళీగానే ఉన్నాయంట. ఫైనల్ కాలేదు. రెడీ అనగానే సీట్లన్నీ నిండిపోతాయి. చివరికి వచ్చిన వారు కూడా వేగంగా వెళ్ళి ప్రథమ స్థానంలోకి రాగలుగుతారు. స్థితి అయిపోవాలి. లేట్ చేయకూడదు. క్షణం యొక్క ఆట, క్షణకాలం యొక్క ఆట ఇది. క్షణం యొక్క ఆట మొత్తం కల్పం అంతటి భాగ్యం తయారు చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఎంతకాలం? క్షణకాలంలో అంటున్నాడు బాబా. 5/12/1979లో చెప్పారు ఈ మాట. పిల్లల పురుషార్థాన్ని చూస్తూ బాబా మరియు దాదాలు సమయం యొక్క మరియు పురుషార్థం యొక్క వేగాన్ని గమనించారు. సమయ వేగం ఎక్కువగా ఉంది. పిల్లల యొక్క పురుషార్థ వేగం 2 భాగాల్లో విభజించబడింది. 2 భాగాలు లేక 2 సబ్జెక్టులలో 75% మార్కులు వచ్చినప్పటికీ ఇది కూడా తక్కువే అని బాబా అంటున్నారు. ఈ రిజల్ట్ అనుసారంగా సదా సిద్ధంగా ఉండేవారు అనబడతారా? ఏ విధంగా బాంబులు వేయటానికి అంటే వినాశనం చేయటానికి బటన్ నొక్కితే చాలు, అదేవిధంగా స్థాపనకు నిమిత్తంగా అయిన పిల్లలు 1 సెకండ్లో తయారైపోవాలి. ఇలాంటి స్మృతి యొక్క సమర్థ బటన్ తయారుగా ఉందా? సంకల్పించగానే అశరీరి అయిపోవాలి. సంకల్పం చేయగానే విశ్వ కళ్యాణకారి యొక్క ఉన్నత స్థితిలో స్థితులై సాక్షిగా ఉంటూ వినాశనం యొక్క లీలను చూడగలగాలి.
దేహం యొక్క సర్వ ఆకర్షణలు అంటే సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలు, వీటన్నిటినీ ఆకర్షణ నుండి ముక్తులై ప్రకృతి యొక్క అలజడి నుండి ఫరిస్తాగా మారి ఉన్నత స్థితిలో స్థితి అయ్యి శాంతి మరియు శక్తి కిరణాలు సర్వ ఆత్మలకు ఇవ్వగలగాలి. ఇలాంటి స్మృతి యొక్క సమర్థ బటన్ తయారైందా? ఎప్పుడైతే ఈ 2 బటన్లు తయారవుతాయో అప్పుడు సమాప్తి జరుగుతుంది. 9/1/1980లో చెప్పారు. ఓం శాంతి. జాగ్రత్తగా 3-4 పాయింట్స్ ప్రతిజ్ఞ అంటే ఇప్పుడు చెప్పింది మీరు సంకల్పించారు అంటే ఇప్పుడు ఇది చేయాలనుకున్నారు, వెంటనే దాన్ని స్వరూపం చేయాలి. రెండోది హై జంప్ అంటే ఫాస్ట్గా వెళ్ళడానికి. మూడోది తీవ్ర పురుషార్థం అంటే డబల్ సేవ జరగాలి. స్వపురుషార్థంతో పాటు ఏమవ్వాలి, ఇతరుల సేవ కూడా జరగాలి. ఇచ్ఛామాత్ర అవిద్య అంటే ఏంటి అన్నది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ప్రపంచంలో అందరి మనోకామనలు పూర్తి చేయడమే ఇచ్ఛామాత్ర అవిద్యగా అవ్వటం. అంటే ఏంటంట, మీరు సదా సంపన్నంగా ఉంటేనే కదా అది చేయగలుగుతారు. బ్యూటిఫుల్గా 4-5 పాయింట్స్లో ఎలా ఫాస్ట్గా వెళ్ళొచ్చో చాలా చక్కగా చెప్పారు. పాటిస్తే ఈజీగా వెళ్ళిపోతాం. ఓం శాంతి.